wonderforce.com. Hi students, welcome to Vichchem Telugu YouTube channel. First of all, congratulations to all AP EAPSET 2024 రిజల్ట్స్. ఎవరికైతే మంచి రిజల్ట్ వచ్చిందో అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒక లైక్తో వీడియో స్టార్ట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్కి ఏపీ తెలంగాణ వెబ్సైట్ గురించి అప్డేట్స్ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ మీ రిజల్ట్ బాగానే వచ్చింది, కానీ మంచి సీట్ కూడా రావాలంటే నేను చెప్పబోయే వీడియోని జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచే తయారు చేసుకోండి, చెప్పినట్టు ఫాలో అవ్వండి అండ్ ఆటోమేటిక్గా మీకు మంచి కాలేజీలో అయితే సీట్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మినిమం ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటే చాలా బెటర్. ఫస్ట్ ఏంటంటే ఏపీ యాప్సెట్ ర్యాంక్ కార్డ్, మీరు ఈరోజు డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు, తర్వాత హాల్ టికెట్ 2024ది, తర్వాత 10th మెమో, ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ మెమో, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి అండ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవచ్చు. అండ్ టీసీ, కాలేజ్ వదులుతున్నారు కాబట్టి, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి టీసీ అనేది అవసరం. అండ్ అంతేకాకుండా స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ స్కూల్లో చదివారు దాని నుంచే మీ జోన్ అనేది తెలుస్తుంది. ఎస్వి జోనా, ఏయూ జోనా, తర్వాత ఇలాంటివి జోన్ ఏ ఏరియా కిందకి వస్తారు అనేది దాంతో తెలుసుకుంటారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది అందరికీ కంపల్సరీ కాదు. లేటెస్ట్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తర్వాత ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి రావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ. పైన చెప్పినవన్నీ కంపల్సరీ, ఇప్పటి నుంచి అనేది ఆప్షనల్. ఫస్ట్ 6 అనేది చాలా కంపల్సరీ, ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరము. ఏపీ వెబ్సైట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, 10th మెమో, ఇంటర్ మెమో అండ్ టీసీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఆప్షనల్. తర్వాత 7 years ఒకవేళ మీరు ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే, ఇది అందరికీ కాదు, ఒకవేళ మీరు ఆల్రెడీ స్కూల్ చదువుతున్నట్టు మీ సర్టిఫికేట్ ఇస్తే దీనికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, ఇది అందరికీ కాదు. అండ్ అంతేకాకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఫాదర్ కనుక వేరే ప్లేస్లో కనుక జాబ్ చేస్తుంటే వాళ్ళకి, తర్వాత మీరు ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ కనుక ఉంటే ఆ సర్టిఫికేట్, ఇవన్నీ ఆప్షనల్ సర్టిఫికేట్ మాత్రమే. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్, ఒకవేళ మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు, తర్వాత ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు. ఈడబ్ల్యూఎస్ అనేది కేటగిరీకి సంబంధించింది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఒకవేళ బయట పేరెంట్స్ కానీ వర్క్ చేస్తుంటే, ఇవన్నీ మీరు రెడీగా ఉంచుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్.